కర్ర పెరిగింది కానీ పాము చావలేదు అన్నట్టుంది కర్ణాటక కాంగ్రెస్ లో సిద్ధరామయ్య డీకే శివకుమార్ భేటీ. అనేక పొలిటికల్ డ్రామాల మధ్య జరిగిన ఈ బ్రేక్ఫాస్ట్ భేటీలో ఇద్దరు లీడర్స్ మాట్లాడుకున్నారే తప్ప పంచాయతీ మాత్రం ఎటూ తేల్చలేదు. మేమే ఒకటే అన్న సిద్ధు డీకే ఫైనల్ డిసిషన్ మాత్రం హైకమాండ్దే అంటూ బంతి అధిష్టానం కోర్టులో వేశారు. బ్రేక్ఫాస్ట్ భేటీతో ఫుల్ స్టాప్ పడుతుంది అనుకుంటే అది కాస్త కామ పడింది. ఇక ఇప్పుడు ఈ సమస్యకు హైకమాండ్ ఎలా పరిష్కరిస్తుందో అని ఇంట్రెస్టింగ్ గా మారింది. కర్ణాటకలో పొలిటికల్ డ్రామా కంటిన్యూ. ఎటూ తేల్చని సిద్ధరామయ్య డీకే బ్రేక్ఫాస్ట్ భేటీ. హైకమాండ్ కోర్టులోకి బంతి. వాట్ నెక్స్ట్? కర్ణాటక కాంగ్రెస్ లో అంతర్గత ఘర్షణలు, అధికార గొడవలు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ సమస్యను ఎటూ తేల్చకపోయింది. దీంతో ఇద్దరు నేతలు హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అనడంతో బంతి ఢిల్లీ పెద్దల కోర్టులో పడింది. హైకమాండ్ సిద్ధరామయ్యను కంటిన్యూ చేస్తుందా లేక డీకే శివకుమార్ ని సీఎం చేస్తుందా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. సిద్ధరామయ్యే కంటిన్యూ అవుతారని పార్టీ నేతలు చెబుతున్నమాట. బెంగళూరులోని సిద్ధరామయ్య ఇల్లు కౌవేరిలో ఈ బ్రేక్ఫాస్ట్ భేటీ జరిగింది. కేసీ వేణుగోపాల్ సూచనతో భేటీ అయిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సుమారు 40 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు. కర్ణాటకలో సీఎం, డిప్యూటీ సీఎం మధ్య గందరగోళం, 2028 అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, కాంగ్రెస్ హామీల అమలు, బీజేపీ అవిశ్వాస తీర్మానం పెట్టే అంశాలపై చర్చించారు. ఇక సీఎం మార్పుపై రాష్ట్రంలో హాట్ గా చర్చ జరుగుతుండటంతో దీనిపై స్పందించిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తనకు మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. పనిలో పనిగా కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానంటూ కామెంట్ చేశారు. యూనిటీ విల్ కంటిన్యూ. We are together, myself and the President of the KPCC and Deputy Chief Minister Mr. D.K. Shivkumar and myself are single. We are in the, you are united and there is no differences between D.K. Shivkumar and myself. See the High Command, whatever decision it takes, both of us will obey. సీఎం చెప్పిన మాటే డిప్యూటీ సీఎం డీకే చెప్పారు. హైకమాండ్ నిర్ణయాన్ని శిరసావహిస్తామన్నారు. హైకమాండ్ నిర్ణయమే తన నిర్ణయమన్నారు. As far as political issues is concerned, the leadership issue is concerned, we go by my party high command. Whatever my party high command tells, it is our decision. We have been a loyal soldiers of the party. At topmost, we all are the basic party workers to keep our party regime very high. ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు అసలు కారణం 2023 అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిందని ప్రచారం జరుగుతున్న ఓ డీల్. దాని ప్రకారం సిద్ధరామయ్య 2.5 ఏళ్లు, డీకే 2.5 ఏళ్లు సీఎంగా ఉంటారని ఒప్పందం జరిగిందని ప్రచారంలో ఉంది. 2.5 ఏళ్లు గడవడంతో సీఎం మార్పు అంటూ కర్ణాటక పాలిటిక్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే సిద్ధరామయ్య తానే 5 ఏళ్లు కొనసాగుతానని చెప్పారు. ఇదే విషయం డీకే చెప్పినప్పటికీ ఆయన చేసిన సోషల్ మీడియా పోస్టులు భిన్నంగా ఉన్నాయి. దీంతో ఈ విషయంపై రచ్చ జరుగుతూనే ఉంది. ఇక కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం సైలెంట్ గా ఉంది. అందుకే డీకే వాయిస్ పెంచారని ప్రచారం జరుగుతోంది. తనకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. ఈ క్రమంలో ఈ మీటింగ్ జరిగింది. అయితే పరిస్థితి చూస్తుంటే 2028లో మళ్లీ గెలిచి అప్పుడు డీకే శివకుమార్ సీఎం అయ్యేలా హైకమాండ్ వ్యూహం ఉండి ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. ఈ పంచాయతీపై హైకమాండ్ ఫైనల్ నిర్ణయం ఏం చెబుతుందోనని ఇంట్రెస్టింగ్ గా మారింది.